ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మేము బోటింగ్ కోసం మాట్లాడుకున్నామండి. ఇదే ఈ పడవే, ఆ 2 అంతస్తుల పడవే మేము ఎక్కేది. గంగా హారతి చూపిస్తానన్నాడు. తర్వాత ఏమో అస్సీ ఘాట్ వరకు. ఇది మనం మాట్లాడుకున్న బోట్ అండి. 300 రూపాయలు చెప్పాడు, 200కు మాట్లాడుకున్నాము. ఇప్పుడు బోట్ ఎక్కి కూర్చున్నామండి. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు నాకు. ఆ అబ్బాయి నేను. ఆ అబ్బాయి పేరు పురుషోత్తం అంటండి. కాశీ వచ్చాడు. ఆయన కాశీ దర్శించుకుందామని మనశ్శాంతి కోసం వచ్చాడండి. ఏదో జాబ్ చేస్తున్నాడంట. వయసు అయితే 22 సంవత్సరాలు. చాలా చిన్నపిల్లడండి. చాలా యాత్రలు చేసాడంటండి ఆ అబ్బాయి నా చెప్పిన మాటలు. గోల్డెన్ టెంపుల్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి కూడా వెళ్ళొచ్చేసాడండి. చాలా చిన్న వయసులో. చాలా అదృష్టవంతుడు అనుకుంటున్నాను నేను. అదిగోనండి ఆ తెలసొక్క అబ్బాయి. మేము ఈ ఘాట్ పేరు మన్మాడ్ ఘాట్ అండి. ఇక్కడి నుంచి బయలుదేరింది బోటు. ఇప్పుడు గంగా హారతి మొదలవుతుంది. అక్కడ తీసుకెళ్ళాడు. అలా నెమ్మదిగా తీసుకెళ్ళాడు గంగా హారతి దగ్గర. కానీ సరిగ్గా అన్ని పడవలే మూలంగా సరిగ్గా కనిపించట్లేదండి. అయినా పాపం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది ఘాటు. ఈ ఘాట్లో ఆ పైన తెలుపు కనపడుతుంటే అది అక్కడే మ్యూజియం ఉంది. అది మన్మోహన్ ఘాట్ దాని పేరు. దాని పక్కనే రాజేంద్ర ప్రసాద్ ఘాటు. దాని పక్కనే దశ అశ్వమేధ ఘాట్. ఇక్కడే హారతి జరుగుతుంది మనకి. ఈ దశ అశ్వమేధ ఘాట్లోనే 7 దాని పక్కనే ప్రయాగరాజ్ ఘాట్ ఉంది. అక్కడ కూడా 7 హారతి ఇచ్చేవారు ఉంటారండి. ఇప్పుడు మనకు 3 హారతులు కనపడతాయి అన్నమాట. ఒకటి దశాశ్వమేధ ఘాట్, రెండోది ప్రయాగరాజ్ ఘాట్ హారతి, ఆఖరణ అస్సీ ఘాట్ హారతి కూడా కనిపిస్తుంది ఇందులో. హారతి దగ్గరికి తీసుకెళ్తున్నాడండి నెమ్మదిగాను. ఒక్కొక్క ఘాట్ పేరు మనకు చెప్తున్నాడు. ముఖ్య హారతి అయితే కనుక కర్పూర హారతి అనే చెప్పాడు ఆయన. ఈ పడవ ఆయన మనకి ఆ ఘాట్ పేరు, అది ఎవరు కట్టించారు, అది ఎన్నాళ్ళు అయింది అనే వివరణ మనకి ఇస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఘాట్ దగ్గర హారతి మొదలైంది ఇప్పుడే. ఇప్పుడే హారతి మొదలైంది ధూపంతో. ధూపం అయిన తర్వాత సాంబ్రాణి పొగ. మనకి నమ్మో ఘాట్లో ఎలాగే ఇక్కడ అంతే. కాకపోతే జనాభా ఇక్కడ ఎక్కువ మూలన పడవలు బోటింగ్ కూడా ఎక్కువ మూలన బోటింగ్ బోట్స్ ఇవన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరించిన పడవలండి. దానికి ఒకటి ఆ దగ్గరగా ఉండటం వల్ల అందులో జనాభా కనిపిస్తున్నాడు కానీ హారతి మనకు కనిపించట్లేదు. సరే తీరా బోట్ ఎక్కేసాం కదా, ఏం చేస్తాం, తప్పదని అలా కూర్చున్నాం అన్నమాట. ఇంకా కొంచెం పడవ ముందుకు జరుపుతున్నాడండి. కొద్దిగా మనకు కనబడేలా తీసుకొస్తున్నాడు. ఆ పడవలన్నీ చూసారా ఎలా విద్యుత్ దీపాలతో అలంకరించుకుని ఉన్నాయి. అందులో ఎంతమంది జనాభా ఉన్నారు చూసారా. ఒక్కొక్కరి దగ్గర 200, ఒకరి దగ్గర 300, ఒక్కొక్కరి దగ్గర 400 కూడా తీసుకుంటున్నారండి వాళ్ళు. అక్కడ హారతికి పైన గొడుగుల్లా కనిపిస్తున్నాయి చూసారా. 7 ఇస్తారన్నమాట. వీళ్ళు గులాబీ రంగు డ్రెస్ వేసుకుంటారు ఇక్కడ. అదే నమ్మగోట్లు అయితే అందరూ ఎరుపు రంగు డ్రెస్ వేసుకుంటారు అన్నమాట.
ఇప్పుడు కర్పూర హారతి మొదలైంది. ఇదే ముఖ్యమైన హారతి అంటండి, నక్షత్ర హారతి కదంట గంగామాతకి అని ఆ బోట్ అబ్బాయి చెప్పాడు. ముందు కూర్చుని ఇస్తారు, తర్వాత నించుని ఇస్తారు అన్నమాట. ఇది కర్పూర హారతి. ఈ హారతి చుట్టానికి ఎన్ని వేల మంది జనాభా చూశారు కదండి, ఎంతమంది వస్తారు. అసలు కూర్చోడానికి ఖాళీ ఉండదు, నించోడానికి ఖాళీ ఉండదు. మనకు హారతి కనపడదు. ఏదో హారతి కడుపుతూ కనపడుతుంది కదా అని పడవ ఎక్కితే ఇక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఎదురుగా ఉంటాం కదా అనుకున్నాను నేనైతే. ఇక్కడ ఎదురుగా కాదు, ఒకళ్ళు ఇద్దరే కనపడుతున్నారు. అందరూ బ్యాచ్ అంతా కనిపించట్లేదు మనకి. అయినా పడవ అబ్బాయి కూడా ప్రయత్నం చేస్తున్నామండి, మనకి అందరికి అంతా కనపడేలాగా చేద్దామని చెప్పి పడవను కొంచెం అటు ఇటు తిప్పుతున్నాడు. చూశారు కదా. ఈ గంగాహారతి పూర్తి అయిపోయింది. ఇక్కడ తర్వాత ఉపచారాలు ఉంటాయి. గంగామాతకి చాలా ఉపచారాలు చేస్తారు. మీకు నమోఘాట్లో చూపించాను కదండి, సేమ్ అక్కడ ఎలా చేశారో ఇక్కడ కూడా అలాగే చేస్తారు. ఆ పాట మాట అంతా ఒకటే, ఆ కదలికలు అన్నీ కూడా ఒకటే అన్నమాట. గొడుగుల్లో ఉంటుంది, ఆ గొడుగులు ఉంటుంది. ఈ హారతి ఇచ్చే అబ్బాయిలు ఉంటారు. కొంచెం నడుపుతున్నాడు పడవ, మనకి కొంచెం కనిపిస్తుంది. గంగా హారతి మీరందరూ కూడా దర్శించుకోవాలని నా ప్రయత్నం అన్నమాట. దశ అశ్వమేధ గంగా హారతి. కొద్దిగా అబ్బాయి కొంచెం పడవ ముందుకు నడుపుకుంటూ తీసుకెళ్తున్నానండి. చూడండి ఎంతమంది బోట్లలో ఉన్నారో, పడవలు ఎక్కువ కూర్చున్నారు. ఆ పడవలు కూడా రకరకాల విద్యుత్ దీప అలంకరణలు, అలా పువ్వుల అలంకరణలు చేసుకున్నాయి అన్నమాట. సేమ్ చర్యలు. ఇది ప్రయాగరాజ్ హారతి అండి. అక్కడ 7 కనిపిస్తున్నాయి చూసారా లైటింగ్స్, అక్కడ 7 ఇస్తారు. అక్కడ కూడా ప్రయాగరాజ్ హారతి అనమాట. తర్వాత శీతలా ఘాట్ అనమాట, బడా శీతలా ఘాట్. ये शीतला घाट है, बड़ी शीतला माता का मंदिर है। दोनों से नमस्कार कर लीजिए। इसके बगल में देखिए अल्लाहबाई घाट है, इंदौर अहल्याबाई घाट. ఇది అహల్యాబాయి ఘాట్. ये घाट का नाम है अल्लाहबाई घाट। इंदौर की रानी अल्लाहबाई होलकर, सामने ब्रह्मा विष्णु महेश, ये 3 मूर्ति है। नमस्कार महाराज का। ఆ పడవలను మనకు ఘాట్స్ పేర్లు ఎవరు కట్టారు, ఎన్నాళ్ళు అయింది అనే దాని గురించి మనకు జోడిస్తున్నాడు. దీనిపైన హోటల్ ఉందని చెప్తున్నాడు. 900 बरस हो गया। ये 5 स्टार होटल है। होटल का नाम है बीज रमा पैलेस। 5 स्टार रमा पैलेस. और उसके बगल में घाट का नाम है राणा महल घाट, राणा प्रताप, उदयपुर, राजस्थान। ये सामने वाला बिल्डिंग, ये जो 3 गुंबद दिखाई दे रहा है ऊपर में, प्रिया बाबा जी को गुड़ी करे। और ये उसके बगल में धुटकिया घाट है, ये हमारे बंगाल के राजा का है। ये श्री सीताराम ओंकार नाथ को बिल्डिंग दान में दे दी। 24 घंटा हरे राम हरे कृष्ण भजन करते हैं। ये सामने वाला बिल्डिंग 24 గంటలు హరే రామ చేస్తారు. और ये बगल वाले घाट का नाम है पांडे घाट। ये जो महाभारत में 5 पांडव और सामने मंदिर है। नमस्कार कर दीजिए। ये कलकत्ता के काली मंदिर के पुजारी का, ये घाट को धोबी लोगों को दान में दे दिए। सामने देखिए लिखा हुआ है बबुला पांडे। అది పాండే ఘాట్, బొబ్బుల పాండే ఘాట్.
जाइए, आराम से देखिए, आपको पूरा घाट का रोड दिखाई ఇది నారద ఘాట్, ఇది రాజా ఘాట్, నారద ఘాట్, రాజా ఘాట్. और उसके बगल में देखिए राजा घाट है। ये हमारे छत्रपति शिवाजी बाजीराव पेशवा, ये हमारे पूना के राजा का है। वो देखिए सामने लिखा हुआ है राजा घाट। రాజా ఘాట్ అక్కడ రాసం చూడండి ఎదురుగా అంటున్నాడు. इसी जगह हिंदी फिल्म का शूटिंग हुआ था। फिल्म का नाम है मान सरोवर। ये हमारे मान सरोवर के राजा का है। ఇది మానస్ సరోవర్. ఇది మానస్ సరోవర్ ఘాట్ అండి. దాని పక్కనే శమేశ్వర్ ఘాట్ ఉంది. అక్కడ శమేశ్వర్ మందిరం ఉంది. అదేనండి రౌండ్ షేప్ లో కనపడుతుంది చూసారు, అది శమేశ్వర్ మందిరం. ఎవరైనా అభిషేకాలు ये చేసుకోవచ్చు మనం सामने వెళ్తే. वाला पीला वाला శమేశ్వర్ అంట. ये जो ఆ తర్వాత పైన పై ఘాట్కి వెళ్తే మనం పైనుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. రోడ్డు మీద వెళ్ళిపోవచ్చు. दोनों हाथ से ఇలా नमस्कार ఘాట్స్ అంతా కూడా మనం సందర్శించుకోవచ్చు. పైనుంచి అయితే కొంచెం దూరం పడుతుంది. ఇది దశాశ్వమేధ ఘాట్ నుంచి సుమారు 80 ఘాట్ 3 కిలోమీటర్లు అండి. పైనుంచి వెళ్తే 5 కిలోమీటర్లు. ये सामने लिखा हुआ है चौकी घाट। చౌకీ ఘాట్ అడుగు బ్యాక్ రైట్. చౌకీ ఘాట్ లైటర్స్ చూపిస్తున్నాడు. చౌకీ ఘాట్. ఇప్పుడు కేదార్ ఘాట్. इनका नाम है स्वयंभू ज्योतिर्लिंग। इनको कोई स्थापना नहीं किया है। यहाँ साउथ इंडियन बहुत आते हैं। ये सामने वाला मंदिर देखिए, सीढ़ी और रेलिंग लगा हुआ है। తర్వాత ये హరిచంద్ర केदार गौरी का मंदिर है। కేదార్ గౌరీ మందిర్ పైన కేదార్ గౌరీ మందిర్. हाँ, ये उसके बगल में देखिए विजयानगरम। విజయనగరం ये ఘాట్. हमारे आंध्र प्रदेश के राजा कृष्णदेव राय तो रेट वाला बिल्डिंग करपात्री स्वामी को दान में दे दी है। ఇది ये శ్రీకృష్ణ ऊपर में देखिए जो लाइट जल रहा है। అది ఇది కేదారి గౌరీ ఘాట్. हाँ, ये बगल పైన में देखिए गुनानंद కేదారేశ్వర లింగం ఉంటుందన్నమాట. और बगल में ఇదేమో उसके మన विद्या శ్రీకృష్ణదేవరాయలు छोटे-छोटे నిర్మించినటువంటి ఈ बच्चों को ఘాట్ విజయనగరం ఘాట్ संस्कृत అతనికి. पढ़ाया जाता है। దీని పక్కన कोई चार्ज ఏదో नहीं। బాబా ఘాట్ ఉందండి. ఇక్కడ సంస్కృత పాఠశాల ఉంది. పైన చూడండి లైటింగ్ కనబడుతుంది. అక్కడ చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల और ये बगल సంస్కృత में देखिए लाली కోర్స్ घाट है। అనమాట कलकत्ता की रानी और నేర్పిస్తారు చిన్నతనం నుంచి వేద పాఠశాల तो అన్నమాట. उसके बगल में देखिए దాని తర్వాత ఇంకే 2 ఘాట్స్ ఉన్నాయండి పేర్లు. ये ఆ తర్వాత सत्यवादी హరిశ్చంద్ర ఘాట్. राजा మంటలు కనిపిస్తున్నాయి చూసారా, ये ఆ देखिए దహన सामने సంస్కారాలు అక్కడ गाड़ी జరుగుతాయి అనమాట. दोनों హరిశ్చంద్ర हाथ से రాజా नमस्कार హరిశ్చంద్ర करेंगे। ఘాట్. ये सामने देखिए डेड बॉडी है। ये सत्यवादी राजा हरिचंद्र घाट है। రాజా హరిశ్చంద్ర ఘాట్. ఇది రాజా హరిశ్చంద్ర ఘాట్. ये घाट का नाम है कर्नाटक स्टेट। కర్ణాటక స్టేట్. కర్ణాటక స్టేట్ ఘాట్. కర్ణాటక స్టేట్. పైన హోటల్ ఏమి లేనట్టున్నది కదా. కర్ణాటక స్టేట్ ఘాట్. ఇది తులసి और ये ఘాట్. बगल में देखिए हनुमान घाट ఇది है। హనుమాన్ ఘాట్. తర్వాత తులసి ఘాట్. ये हमारे नागा बाबा लोगों का आश्रम है। ये अखाड़े का नाम है जूना अखाड़ा। ये सामने वाला बिल्डिंग ఆశ్రమం అంటది. पहला स्नान इन्हीं का होता है। ये जो महाकुंभ लगा था इलाहाबाद में, ये घाट का नाम है हनुमान घाट और ये अखाड़े का नाम है जूना अखाड़ा। జూనా ఆకారం. उसके बगल में देखिए शिवाला घाट है। శివాల ఘాట్. ये सामने वाला देखिए मदर टेरेसा, जो गरीब लोग हैं जिनका पास पैसा नहीं है उनका फ्री इलाज होता है। मदर टेरेसा ये हमारे क्रिश्चियन लोग का हॉस्पिटल మదర్ है। తెరేసా ఘాట్. మదర్ తెరేసా. और ये उसके बगल में देखिए महानिर्वाणी घाट है। ये भी हमारे नागा बाबा लोगों का। वो देखिए सामने लिखा हुआ है महानिर्वाणी घाट। మహానిర్మాణి ఘాట్. మహానిర్మాణి ఘాట్.
మహానిర్మాణ ఘాట్. ఇది తులసి ఘాట్ అనమాట. మదర్ తెరెసా ఘాట్ తర్వాత జైసింగ్ ఘాట్స్. ఆవిడ మదర్ తెరెసా క్రిస్టియన్ ఆవిడ కదా, ఆ క్రిస్టియన్ ఆవిడ కూడా ఇక్కడ ఘాట్ కట్టించారనమాట. ఇది రాజా జైసింగ్ ఘాట్ అంటండి. అది రాజ కుటుంబం ఇక్కడ ఉండేవారటండి. 1100-1200 సంవత్సరాల క్రితం దాకా ఆ ఘాట్ రాజా జైసింగ్ ఘాట్. అది కాస్త వెళ్తురు లేదు, లైటింగ్ కొద్ది కూడా వీడియో ఉంది, అది మీ తర్వాత మీకు సెండ్ చేస్తాను, చూపిస్తాను. మొన్న దేవదేవ వాళ్ళకి బాగా ఫుల్గా వీటన్నిటికి లైటింగ్ పెట్టారండి, ఇప్పుడు అన్నీ తీసేసారనమాట. మనం అలా వెనక్కి తిరిగి చూస్తే అలా గంగామాత అలా కనబడుతుంది. ఈ బోట్లన్నీ చూసారు ఎలా కనబడుతున్నాయో, నదిలోనూ దీపాలు అయితే వెళ్తున్నాయి. ये सामने वाला देखिए, एक घाट का नाम है प्रभु घाट। ये सिद्ध पीठ माता काली का मंदिर है। ऊपर में नमस्कार कर लीजिए। वाइट वाला కాళికా మందిరం ఉందంట పైన, కలకత్తా కాళీ మందిరం. और ये बगल में देखिए పంచకోట్ ఘాట్ అంటండి. మహారాణి नेपाल का నేపాల్ ఆవిడ కట్టించారంట. కోటి ఘాట్ దీని పేరు. ఒక లైట్ వేసి చూపిస్తున్నాడు చూడండి. అది ఇది నిషాద్ రాజ్ ఘాట్ देखिए అంటండి. निषाद राज। పైన నిషాద్ రాజ్ మందిరం ఉంది. ये నమస్కారం. निषाद राज का मंदिर है, नमस्कार कर दीजिए। सामने देखिए लिखा हुआ है। ఇప్పుడు ఆ ఓం అనే ఉన్నది వస్తుంది చూసారా, అది జైన్ ఘాట్ అంటండి. పైన జైన్ మందిరం ఉన్నట్టండి. జైన్ ఘాట్ పాలరాతితో కట్టిన మందిరం. और ये बगल में देखिए जैन घाट। అదిగో లైట్ వేసి చూపిస్తున్నాడు. ये हमारे जैन समाज का मंदिर है। ऊपर में सामने देखिए लिखा हुआ है। और ये उसके बगल में बछराज, ये ऊपर में भी जैन मंदिर है। ये सामने वाला ఇది మాత ఆనందమయ్యి ఘాట్ అంటండి. ఆనందమయ్య और ये ఆసుపత్రి ఉంది, उसके నేను बगल में చూశాను. देखिए माता వీడియోలో కూడా తీసాను, आनंदमयी। అవసరమైనప్పుడు మీకు ये చూపిస్తాను. माता आनंदमयी का ఇది ये మాత सामने ఆనందమయ్య मंदिर है। ఘాట్ అన్ని అక్కడ ఫ్రీ మొత్తం వైద్యాలన్నీ. హాస్పిటల్ లోపల కూడా నేను వెళ్ళానండి. అప్పుడు రోడ్డు పై నుంచి तो నడుచుకుంటా सामने వెళ్ళాను देखिए చెప్పాను लिखा కదా हुआ है మీకు. అస్సీ माता ఘాట్ आनंदमयी। పైనుంచి నడుచుకుంటా వెళ్ళాను, కేదరి ఘాట్కి అస్సీ ఘాట్కి. అప్పుడు వీడియో తీశాను. మాత ఆనందమయ్య ఘాట్. ఇక్కడే హాస్పిటల్ और ये बगल में ఆనందమయ్య తర్వాత छेदी చైనీ लाल రాజ్ ये भी हमारे చైనీ जैन రాజ్ धर्म का సింగ్ मंदिर అనే है सामने। ఆయన కట్టించాడండి. పైన మందిరం ఉందంట, నమస్కారం और ये అని उसके చెప్తున్నాడు, बगल లైట్ में వేసి देखिए చూపిస్తున్నాడు. जानकी घाट है। ये जानकी माता का मंदिर है। दोनों हाथ से దాని తర్వాత జానకి ఘాట్ అంటండి. జనక మహారాజు సీతాదేవి కోసం కట్టించిన और ये ఘాట్ उसके అని बगल చెప్తున్నాడు. में देखिए అది भदैनी घाट జానకి है। ఘాట్ అంట. यही పైన पानी జానకి गंगा మందిరం का ఉందంట, फिल्टर నమస్కారం होते చేసుకోవాలని पटवारी। లైట్ వేసి చూపిస్తున్నాడు. ये దాని दो పక్కన टंकी ఇది देख रहे हैं। ట్యాంక్ గంగా ये घाट నీరు का नाम है भदैनी घाट। శుభ్రం చేసి నగరానికి అందరికీ సప్లై చేస్తారంటండి. ఈ ట్యాంకుల్లో ఉన్న చూసారా, అక్కడ గంగా జలాన్ని శుద్ధి చేసి ఈ నగరానికి సప్లై చేస్తారంటండి. सामने लाइट जल रहा है। ఆ ये గంగా घाट का జలాన్ని नाम శుద్ధి है చేసి तुलसी घाट। గంగా నగరానికి సప్లై చేసే ట్యాంక్స్ అంటండి అవి. దాని తర్వాత తులసి ఘాట్ అంటండి. తులసి మన హనుమాన్ చాలీసా రాసింది ఆయనే కదా. తులసి మానస लिखा था अपना अपना। తులసి మానస బోధాన్ రాశాడు కదా, తులసీదాస్ అనమాట. ఈ తులసీదాస్ ఘాట్ అంటండి. ఆయన పేరున మందిరమే ఉందండి, తులసి మానస మందిర్ అని చెప్పి. దాన్ని కూడా వీడియో తీశాను, మీకు తర్వాత చూపిస్తాను. ఈ మానస అక్కడే సంకటమోచన మందిరం కూడా ఉంది. ఆ తులసి మానస మందిరం దగ్గరే సంకటమోచన మందిరము, త్రివేద మందిరం కూడా అక్కడే ఉన్నదండి. మన పైనుంచి వెళ్ళాక उसके बगल బట్ నేమ్ నామం అంట లీలాభాయ్ ఘాట్ అంటండి దీని పేరు. ఆ లైటింగ్ వేసి చూపిస్తున్నారు చూడండి, లీలాభాయ్ ఘాట్ ये गंगा महल దాని घाट పేరు. है। और इसके దాని ముందు కనపడేది అస్సీ ఘాట్ అండి. అక్కడ కూడా చూడండి గొడుగుల్లా కనపడుతుంది, అక్కడ హారతి జరుగుతుంది. मंत्री 7 ఇస్తారు ఇక్కడ కూడా హారతి. అక్కడ పైన చూడండి గొడుగుల్లా కనిపిస్తున్నాయి కదా, 7 గొడుగులు. अभियान के అక్కడ కూడా హారతి జరుగుతుంది. ఇక్కడ ఉదయం కూడా హారతి జరుగుతుంది అంటండి, పొద్దున్న 5ంటికి, సాయంత్రం ఏమో 6:30కి అని అబ్బాయి చెప్పాడు. ఈ అస్సీ ఘాట్ ఇక్కడ లాస్ట్ అండి. से फावड़ा चलाए थे। మన ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఇక్కడి నుంచే మొదలుపెట్టాడండి. గంగా తీరాలు అప్పటి నుంచే శుభ్రం చేస్తాం మొదలుపెట్టారు. అంతకుముందు చాలా చిరాగ్గా ఉండేయంటండి.
స్వచ్ఛ భారత్ అయితే ఇక్కడ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఎస్సీ ఘాట్ ఒకటి, నమో ఘాట్ ఒకటి చాలా శుభ్రంగా ఉంటాయండి. మన అశ్వమేధ ఘాట్ శుభ్రం చేస్తారు కానీ జనాభా ఎక్కువ వల్ల ఎక్కడికక్కడ కొంచెం మనం చేసిందే ప్రక్రియ, మనం చేసిందే మనం అనుభవిస్తాం, తప్పదు కదా. ఇంకా గంగమ్మలో ఏ లోపం లేదు, నీ బుద్ధిలోనే ఉంది లోపం అంటారు. సృష్టిలో ఏ భేదము లేదు, కేవలం నీ దృష్టిలో మాత్రమే లోపం ఉందని మన పెద్దలు చెప్తారు కదండి. అలాగా ఈ గంగమ్మని అపవిత్రం చేస్తామంటే మనమే చేస్తున్నాం. మనం విడిచిన బట్టలు అక్కడే వదిలేస్తున్నాము, తిన్న కాగితాలు, తాగిన టీ గ్లాసులు అక్కడే పడేస్తున్నాము. మనలో ఉంది తేడా అంతా, అమ్మలో ఏమీ లేదు. అక్కడితో అస్సిగత్ పూర్తయిపోయిందండి. ఇక్కడి నుంచి పడవ వెనక్కి తిప్పాడు. ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి తీసుకెళ్తాడండి. వెనక్కి తిరిగిపోయిందనమాట ఈ పడవ. ఈ పడవ లైటింగ్ చూడండి, రకరకాల రంగులతో లైటింగ్ పెట్టారు దానికి. చాలా బాగుంది కదా, 2 అంతస్తులు కూడా. ఇక దేవదివాళి రోజునైతే సూపర్ అన్నమాట. ఇక పడవలో కూడా సంగీతం వేసాడండి, హరహర మహాదేవ శంభు అనే పాటని. పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ये हमारे इंदौर की रानी अहिल्याबाई होलकर, ये ब्रह्म विष्णु महेश, ये नमस्कार कर दीजिए आप लोग। ये सामने वाला व्हाइट लाइट के पास वो छोटा 3 मूर्ति है, और उसके बगल में देखिए बड़ी शीतला माता का मंदिर है, नमस्कार कर लीजिए। इसमें जंतर मंतर घड़ी है, जैसे जयपुर में है ऐसे यहाँ भी सेम है। ये सामने पीला वाला देख रहे हैं, डोम राजा का मकान है। यही डेड बॉडी को आग देता है सामने। ये हमारे डोम राजा जब तक से आग नहीं देंगे तब तक से ये बॉडी नहीं जलाना है। ये बगल वाला घाट के नाम है त्रिपुरा भैरवी। ये त्रिपुरा माता का मंदिर है, नमस्कार कर लीजिए दोनों हाथ। ఇక్కడ త్రిపురా భైరవి ఉందండి. త్రిపురా భైరవి ఘాట్ అంట, త్రిపురా భైరవి ఉంది. తర్వాత మేరా ఘాట్. आइए उसके बगल में देखिए मीर घाट है, मीराबाई जो भजन करती रही। ये सामने वाला जो लाइट जल रहा है, और उसके बगल में देखिए ललिता घाट है। ये हमारे नेपाल के राजा కనపడేది విశ్వనాథ్ కారిడార్ పక్కనే ఉందండి. दोनों हाथ से नमस्कार कर दीजिए। पशुपतिनाथ का मंदिर है, दोनों हाथ से नमस्कार कर दीजिए। కారిడార్ అన్నమాట. आइए देखिए हमारे प्रधानमंत्री मोदी जी कॉरिडोर बना తలుపులు ఎప్పుడు వేసే ఉంటున్నాయి, నేను చూద్దామంటే. ये जैमर लगा हुआ है, गंगा किनारे से ये पहला गेट है। ये आप लोग दर्शन करेंगे, 4 नंबर से बाहर निकल जाएंगे। ये सामने देखिए महासंसान भूमि है। ये घाट का नाम है मणिकर्णिका, जहाँ शंकर और पार्वती ने स्नान किया था। शंकर जी का कान का कुंडल और माता पार्वती का मस्तक का मणि गिर जाने से नहीं मिला, तो शंकर जी ने यहाँ श्राप दे दिया। यहाँ डेली 600-700 बॉडी डेली आता है। देखिए पूरा लाइन से, जितना हरिचंद्र घाट पे नहीं जलता उतना यहाँ जलता है। और यहाँ हमारे पूरे भारत का बॉडी आता है। हेलो, ये नहीं कि खाली यहाँ का, पूरे भारत का बॉडी आता है। लोग मरने के लिए आते हैं, उनको मौत नहीं मिलता है कि हम काशी में मरेंगे तो हमको मोक्ष प्राप्त होगा। और देखिए छत के ऊपर में भी बॉडी जल रहा है। तो सामने देखिए ऊपर में, ये घाट का नाम है मणिकर्णिका, महासंसान भूमि। बहुत जगह रात को बॉडी नहीं जलाते हैं, यहाँ देखिए रात में सबसे ज्यादा बॉडी जलता है, और बहुत दूर दूर से बॉडी आता है। 3000-4000 किलोमीटर से बॉडी आता है, बाई रोड आता है बॉडी। और देखिए छत के ऊपर में भी जल रहा है। जगह नहीं मिलाने से तो छत के ऊपर भी जलाएंगे।
दोनों हाथ से आप लोग नमस्कार कर लीजिए। ये महाशक्ति भूमि है। ये घाट का नाम ही है मणिकर्णिका महाश्मशान भूमि। ఇది పంచగా బిందు మాధవ్ టెంపుల్ అంటే ఉండదు. త్రైలింగ స్వామి ఆశ్రమం, త్రైలింగ స్వామి ఆశ్రమం మనం ఇది ఉంది కదా, కాలభైరవ టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కాదు, అది మనం అటు వెళ్ళిపోవాలి. చెప్తాను, దాని స్టోరీ ఉంది. ఆయన సైకిల్ వేసుకుని వచ్చాడంట ఇక్కడ కాశీ. 80 से लेके मणिकर्णिका तक మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూసి అక్కడ భోజనం వండి పెట్టేవాడంట ఆయనే. ఇక్కడ వండడానికి ఏమీ లేవు, మన ఇక్కడ వచ్చినా కానీ ఎవరు అని చెప్పి. दोनों हाथ से आप लोग नमस्कार कर लीजिए। इसका नाम है महाश्मशान भूमि। एक दिन सबको जाना है। नमस्कार कर लीजिए, नमन कर लीजिए। ये आप लोगों का पंचकोशी यात्रा हुआ है। हम लोग भगवान राम के वंशज हैं। हम लोग केवट हैं। गुप्त दान होता है, अपने अपने हाथ से जिसको गुप्त दान देना है अपने अपने हाथ से दे दीजिए केवट को। हम लोग केवट हैं, जिसको 10-20 जो भी है अपने अपने हाथ से निकाल लीजिए। और ये केवट खड़ा हो गया है अपने अपने। మణికర్ణికతో అందరికీ ధన్యవాదాలు. మరొకసారి నమస్కారములతో.